ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. అద్భుతాలు, ఆనందాలు మాత్రమే కాదు, కష్టాల గురించి కూడా మాట్లాడుకున్నాము. శంకరాభరణం అనంగానే మనందరికీ ఈరోజు ఒక కల్ట్ క్లాసిక్, ఒక అజిరామరం మన గుండెల్లో పెట్టుకున్న సినిమా ఇలా అనుకుంటాం. బట్ షూటింగ్ అయితే అంత ఈజీగా నడవలేదు, అనుకున్న బడ్జెట్ కంటే చాలా ఎక్కువైపోయింది అని చెప్పేసి చాలామంది చెప్తారు. ఆ రోజుల్లో చాలా చాలా రిస్క్, అంత బడ్జెట్తో ఆ సినిమా తీయడము చాలా, అంటే రిలీజ్కి ముందు మాత్రం కొంత ఇబ్బంది పడ్డారు. రిలీజ్కి ఇబ్బంది పడ్డది ఓకే అండి. ఇది బడ్జెట్ విషయంలో మాకు 12 లక్షలు అండి అప్పుడు బడ్జెట్. అది సార్ సినిమా సార్ అంటే బ్లాక్ అండ్ వైట్కి కొంచెం తక్కువ అయ్యేది అప్పుడు. ఇది కలర్, ఇది అంటే అప్పట్లో ఇంకా బ్లాక్ అండ్ వైట్లు వస్తున్నాయి ఇంకా అప్పటికి. సార్ ఇవి కలర్, ఇది ఇది ఫిలిం కూడా ఎక్కువ ఎక్స్పోజిషన్ ఏం లేదు. ఇది టోటల్గా ఎందుకంటే బాలు మహేంద్ర గారు కెమెరామెన్, గొప్ప కెమెరామెన్ ఆయన. ఇది బడ్జెట్ పరంగా అంటే నెంబర్ ఆఫ్ డేస్ కూడా ఏం పెరగలేదు. అంటే నేను అనేది ఆ కాస్ట్కి డిస్ట్రిబ్యూటర్ లెక్కల ప్రకారం చెప్తున్నాను. అది ఎందుకంటే సినిమా అయిపోయింది టోటల్గా బడ్జెట్లోనే ఎంత అయింది అనుకున్న దీంట్లోనే. ఈ ఫస్ట్ కాపీ వచ్చింది. బిజినెస్ అనేది జీరో అండి. శంకరాభరణంకి డిస్ట్రిబ్యూషన్, ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ కూడా ఫ్రీ ఇది లేదు. అప్పట్లో డిస్ట్రిబ్యూటర్స్ కమిషన్ పద్ధతిలో చేసేవారు కదా, చేసేవారు రిలీజ్లన్నీ. దానికి కూడా ఎవరు లేరు. టోటల్గా చాలా ఎన్నో షోలు వేయడం, అందరూ అద్భుతం సినిమా అదని కాళ్ళ మీద పడిపోవడం, సినిమా ఆడదు, క్లాస్ ఇలాగా బయ్యర్స్ అందరూ వచ్చిన వాళ్ళందరూ. అప్పుడు ఎంఎస్ రెడ్డి గారు ఆయనకి ఏదో నచ్చి నెల్లూరు దాకా తీసుకున్నారు. ఓకే, అలాగా కర్ణాటక ఒక ఆయన ప్రభు గారని, కేఆర్ ప్రభు గారని, ఆయనకు బాగా నచ్చింది. 6 లక్షలకు 4 లక్షలకు ఎంతకో తీసుకున్నారండి ఆయన ఆ సినిమా. నెక్స్ట్ ఇంకా మొత్తం ఇంకా రాకపోతే లింగమూర్తి గారు అండి, ఎవరు మన లక్ష్మీ ఫిలిమ్స్ లింగమూర్తి గారు, ఆయన చూసి మేము రిలీజ్ చేస్తాం సినిమా, మాకు నమ్మకం ఉందని ఆయన అలాగా రిలీజ్ చేసి, మేము ఆ సినిమా ఏమాత్రం రివర్స్ అయినా మేము ప్లాట్ఫామ్స్. అంటే యాక్చువల్గా నేను వేటూరి గారి అబ్బాయిని ఒక వారం రోజుల క్రితం ఇంటర్వ్యూ చేశాను, రవిని. ఇంటర్వ్యూ చేసిన తర్వాత ఇంటర్వ్యూ అంతా అయిపోయింది. బట్ ఇంటర్వ్యూలో మాట్లాడుకున్నది మా ఇద్దరికి తృప్తి తీరట్లా శంకరాభరణం గురించి. అయిపోయిన తర్వాత ఆయన ఒక మాట అన్నారు. అందరం అంటాము కే విశ్వనాథ్ గారు, లేకుంటే సోమయాజులు గారు, వేటూరి గారి మా నాన్నగారి పాటలు, మహాదేవన్ గారి సంగీతం ఇట్లా అంటాం కానండి, ఆ సినిమా ఏమాత్రం అటు ఇటు అయ్యుంటే ఏడిత నాగేశ్వరరావు గారి పరిస్థితి అది అసలు మాటల్లో చెప్పలేము. ఆ రోజు కూడా ఆయన అంతే నమ్మకంగా నిలబడ్డారు. అటువంటి టేస్ట్ ఉన్న నిర్మాత ఆయన. ముందు శంకరాభరణం అందంటే ముందు ఆయనకి దండం పెట్టాలి మనం అని చెప్పి ఆయన ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఆయన మాటలు అన్నారు. అంటే వాళ్ళు అంటే మా ఒక వయసు తక్కువ కదా సార్. అవునవును, ఇలాంటి పెద్దలు చెప్తే తెలుస్తుంటాయి. అదే సో అంత రిస్క్ ఏంటండి. అదే విశ్వనాథ్ గారు కూడా అప్పుడు బాధపడ్డారు. బట్ అబ్బా, నేను అనవసరంగా మీతో చేయించానా అన్నట్టుగా ఒక మాట కూడా అనిస్తారు ఆయన పాపం. లేదు డైరెక్టర్ గారు, నాకు నా నమ్మకం ఉంది, అవుతుందండి, మనకేమి ఇది లేదని అని అలాగా మొత్తానికి రిలీజ్ అయిందండి. ఫస్ట్ డే హైదరాబాద్కి వచ్చారు నాన్నగారు, విశ్వనాథ్ గారు. థియేటర్ అంతా చీకటిగా స్టార్ట్ అయిపోయింది సినిమా. నాగేశ్వర గారు, జాగ్రత్త, కాళ్ళు తొక్కేస్తారు మమ్మీతో అందరం జనం అని, ఇదే చూసుకుని వెళ్ళండి అలాగే సీట్ దగ్గరకని. అలా చూసి కాసేపటికి వెలుగు వచ్చింది. అలాగా అదే లైట్లో చూసేటప్పటికి షాక్. మొత్తం 10 మందో 20 మందో ఉన్నారన్నట్టు థియేటర్ మొత్తం మీద. థియేటర్లో వీళ్ళకి డల్ అయిపోయారు టోటల్గా ఇద్దరు. ఇది బట్ ఈవినింగ్కి కొంచెం పాజిటివ్ వచ్చిందండి. ఈవినింగ్కి ఇంకా అక్కడి నుంచి వైల్డ్ ఫైర్ టోటల్గా ఇంకా ఎలా వెళ్ళిందంటే అలాగే, అంటే ఒక 1 వీక్ తర్వాత అలా మెల్లిగా అది ఇక సెన్సేషనల్ అయిపోయింది. అందరికీ తెలిసిందే కదా మొత్తం ఎలాగా ఇదని. దాంట్లో ఎన్నో వండర్స్ జరిగినాయి. విశ్వనాథ్ గారికి ఎవరు మ్యూజిక్ అసోసియేషన్, ఎవరు సంగీతం మాస్టర్లు, ఇళ్ళు వాళ్ళు హార్మోన్లు ఇవన్నీ తుప్పు పట్టిపోయి మాకు పడిపోయి ఉన్నాయండి మూలగా. ఈ సినిమా తర్వాత మాకు మా సంగీతం నేర్పమని ఎంతోమంది మా స్టూడెంట్స్ మా దగ్గరికి వచ్చి అడగడంతో మళ్ళీ వాటి తుప్పునంతా దుమ్మంతా దులిపి మేము క్లాసులు అప్పుడు ఆనందంగా ఉన్నాము. మేము ఎంతోమంది స్టూడెంట్స్ వీటితోటి అని వాళ్ళందరూ కలిసి అసోసియేషన్గా ఫామ్ అయ్యి ఒక సన్మానం చేశారు. అప్పట్లో యుఎస్లో వరుసగా ఎన్నో నెలలు వారికి సన్మానం జరిగిందంటే ఈ సినిమా ఒక 6 వీక్స్ అండి. ఓకే, 6 వీక్స్ ఎవ్రీ వీకెండ్స్ అక్కడ. అసలు
యు అమెరికాలో 35mm థియేటర్‌లో రిలీజ్ అయిన సినిమా ఫస్ట్ ఇదే 'శంకరాభరణం'. శంకరాభరణం. బా! అంతకుముందు అంతా ఏదైనా సినిమాలు ఇండియాలో సినిమాస్ మంచి ఉన్నప్పుడు 16mm రీల్ ఉండేది. సార్. అది ఒక బ్యాంకెట్ హాల్స్ ఇలాంటివి బుక్ చేసుకొని అక్కడ వేసుకునేవారు. హ్మ్. 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 థియేటర్స్‌లో 35mm మాత్రం దండమూడి రామ్మోహన్ రావు గారని ఆయన యూఎస్ కొన్నారు. హ్మ్. నేను రిలీజ్ చేస్తాను ఇదని. హ్మ్. ఆయనే మొత్తం వీళ్ళందరినీ తీసుకెళ్లారు. సార్. అక్కడ 'శంకరాభరణం నైట్స్' అని. హ్మ్. బాలు గారి ఫ్యామిలీ, విశ్వనాథ్ గారి ఫ్యామిలీ, నాన్నగారు మా నాన్నగారు, మా మదరు, అలాగే మహాదేవన్ గారు, స్వామియాజులు గారు, వాళ్ళందరూ, సార్. మంజు భార్గవి గారు, వీళ్ళందరూ వెళ్ళారు. హ్మ్. వెళ్ళి అక్కడ ప్రతి చోట వీకెండ్స్లో ప్రోగ్రామ్స్ ఓకే. ఇంకా విపరీతంగా అప్లాస్ అన్ని చోట్ల. సార్. అది గండబిడ్డారాలు, తొడిగేడాలు, బా! ఇలాగా పెద్ద పెద్ద గిఫ్ట్స్, హ్మ్. ఇవన్నీ బహుమతులు ఇవన్నీ ఇస్తూ అక్కడ అక్కడ కూడా మంచి సక్సెస్ అయిపోయిందండి అది తర్వాత. అది యాక్చువల్‌గా 99 టీవీ అని ఒక ఛానల్ ఉంది సార్. హ్మ్. మాకు అక్కడ క్రియేటివ్ హెడ్ వచ్చేసి తమ్మారెడ్డి భరద్వాజ్ గారు. భరద్వాజ్ గారు. అవును, ఆ! అవును, అవును. అయితే ఆయన నాకు చాలా కొత్త, అంటే జర్నలిస్ట్‌గా నా కెరీర్ చాలా కొత్తలో నేను చెప్పేది. 2014, 13 టైం నేను చెప్తున్నాను. హ్మ్. అజరామరం అని ఒక ప్రోగ్రామ్ పెట్టారు. హ్మ్. మన ఓల్డ్ క్లాసిక్స్ మూవీస్ గురించి స్క్రిప్ట్ రాయాలన్నమాట. ఆయన ఏ రోజు నా వద్దకు వచ్చేవారు కాదు, స్క్రిప్ట్ చూసేవాళ్ళు గారు. ఆన్ ఎయిర్ అయినాక ప్రోగ్రామ్ చూసుకొని పక్క రోజు పిలిచి బాగుంది, బాగలేదు, ఏం కరెక్ట్‌గా రాశాను, ఏం కరెక్ట్‌గా రాయలేదు చెప్పేవారు. అలా ప్రతి వారం ఒక సినిమా ఉంటుంది. సడన్‌గా ఒక వారం 'శంకరాభరణం' వచ్చింది లిస్ట్‌లోకి. హ్మ్. ఆయన వచ్చి కుర్చీ కూర్చున్నాడు పక్కన. కదలట్ల. "ఏం సార్ ప్రతి సినిమాకి రారు సార్ మీరు, ఏం సార్" అంటే, "ప్రతి సినిమా వేరు, 'శంకరాభరణం' వేరు. ఈ సినిమా గురించి ఒక్క మాట అటు ఇటు అయినా నీ కెరీరు, నా పరువు." ఆయన ఆ! ఉన్నట్టు చెప్పేస్తారు. మొహం మీద చెప్పేస్తాడు ఆయన. అవును. ఆ! "సో నువ్వు రాసే ప్రతి లైను, నువ్వు రాసే ప్రతి మాట నేను చూడాలి. అసలు ఈ మూడో వ్యక్తి చూడకూడదు. మన ఇద్దరి దగ్గరే ఫిల్టర్ అయిపోవాలి." ఎందుకంటే మళ్ళీ కూర్చోబెట్టి చెప్పారు. ఎందుకంటే రాజా, 'శంకరాభరణం' తరువాత హ్మ్. చాలామంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని మ్యూజిక్ క్లాసుల్లో జాయిన్ చేయడం, మన సంగీతాన్ని బతికించుకోవడం, హ్మ్. అది ఒక చరిత్ర. అందరూ ఏందంటే సంగీతం బతికింది, ఒక ఆర్ట్‌ని ఒక సినిమా బతికించిందంటే అదొక చరిత్ర. యెస్. ఇదే మాట చెప్పారండి అప్పట్లో. సార్. చెప్పేవారు కొంచెం కొంచెం పెద్దలు వీళ్ళందరూ. హ్మ్. మీరన్నట్టు ఇప్పుడు సంగీతం మాస్టర్లు వీళ్ళందరూ వాళ్ళకి బతుకు తెరువు మళ్ళీ హ్మ్. స్టార్ట్ అయింది. కరెక్ట్. అలాగే సాగర సంగమం తర్వాత అండి, సార్. అప్పుడు దాకా ఆడవాళ్ళే ఎక్కువ క్లాసికల్ డాన్సులు నేర్చుకునేవారు. హ్మ్. మగవాళ్ళు ఇంట్రెస్ట్ చూపించేవారు కాదు. ఈ సినిమా వచ్చిన తర్వాత మగవాళ్ళందరూ క్యూ కట్టారంటే ఎక్కడ డాన్స్ మాస్టర్ల దగ్గరికి. సార్. అది భరతనాట్యం, కూచిపూడి ఇవన్నీ నేర్చుకోవడానికి. వాళ్ళందరూ ఒక సన్మానం తర్వాత. సార్. వాళ్ళ అసోసియేషన్ అందరూ కలిపి విశ్వనాథ్ గారికి, నాన్నగారికి, వీళ్ళందరికీ ఇది. విశ్వనాథ్ గారు అదే అనేవారు అనమాట. ఇంత ఇంత ఇంపాక్ట్ ఉంటుందా సినిమా దీనికి? కరెక్ట్ సార్. ఎంతోమందికి లైఫ్ దొరికిందంటే ఎంత ఆనందంగా ఉంటుంది మనకి హ్మ్. అనేవారు ఆయన. అంటే ఆ మాటలు వింటున్నప్పుడు సార్ ఆ, కాళ్ళు వణికాయి, అదే అదే. చేతులు వణికాయి. ఆ సినిమా గురించి 4 మాటలు రాయడానికే ఆ, నాకింత వణికిపోతుంటే, అదే. అసలు ఈ మహానుభావులు అందరూ కలిసి ఆ సినిమా ఎలా తీశారనిపించింది. ఎన్నో వండర్స్ అండి ఆ సినిమాకి. సార్. ఎన్నో వండర్స్. తమిళనాడుకి ఫస్ట్ టైం ఇది మన సౌందరరాజన్ గారు, అది మన సుందరరాజన్ గారు ఆర్టిస్ట్, సార్. ఆయన మనోరమ గారు ఇద్దరు కలిపి, మనోరమ గారు ఎప్పుడు ప్రివ్యూ ఉంటే అప్పుడు వచ్చేసేవారండి. హ్మ్. చూసి ఏడ్చేసేవారు. నాగేష్ గారు హ్మ్. వీళ్ళందరూ అక్కడ నడిగర సంఘం అని అక్కడ దాంట్లో వేసేవారు ఎక్కువ. సార్. వాళ్ళే తెలుసుకుని వచ్చేసేవారు. హ్మ్. ఇంకా ఏ షో వేసినా ఎవరికైనా డిస్ట్రిబ్యూటర్ షోలు ఇవన్నీ మాకు ఏంటి 100 షోలు పైన ఒక ప్రింట్ అరిగిపోయిందండి. సార్. కొనేనాదుడు లేడు. హ్మ్. వీళ్ళందరూ అద్భుతం అద్భుతం అని. హ్మ్. తర్వాత వాళ్ళు తమిళనాడు మేము ఇద్దరం కొంటాం అని వాళ్ళిద్దరు కొన్నారండి. 6 లక్షలకు ఎంతకో హ్మ్. కొంటే అప్పట్లో సెన్సేషనల్ అండి తమిళనాడు. సార్. తెలుగు సినిమా హ్మ్. సిటీలో 4 థియేటర్లు 100 డేస్, కోయంబత్తూరు, మదురై, అలాగ రకరకాల థియేటర్స్ అక్కడ ఊర్లలో అక్కడ కూడా ఒక ప్రభంజనం. పెద్ద ప్రభంజనం. సార్. దీనికి అన్నిటికన్నా మలయాళంలో తెలుగు వెర్షన్ ఆడియో, సార్. అది డైలాగ్ వెర్షన్ అంతా, సాంగ్స్ సారీ అదంతా మలయాళం వెర్షను, సాంగ్స్ మాత్రం యాజ్ ఇట్ ఈస్ తెలుగు. ఓకే.
అది. అది ఎవరు ఒక ఆయన మన ఏవిఎం వాళ్ళ తాలూకా. ఆయన పెద్ద మంచి డబ్బు గలవాడు బాగా. సినిమాలు ఇయన్నీ చేసి మొత్తం లాస్ అయిపోయాడు ఆయన. చాలా, చాలా డౌన్‌కొచ్చేసాడు ఆయన. ఆయన లాస్ట్ ఛాన్స్ చూద్దామని తీసుకున్నాడు. ఓకే. చేసి ఎక్స్‌పెరిమెంట్ చేశారు అది. చేస్తే సెన్సేషనల్ హిట్ అండి అక్కడ. సో బట్ 4 వారాలకి ఇంకా ఆయన ఆనందం తట్టుకోలేక హార్ట్ అటాక్ వచ్చిపోయాడు ఆయన పాపం. అయ్యో! సక్సెస్ చూడలేకపోయాడు ఆయన. పాపం. అదే. అది ఇప్పటికి మీరు మలయాళం, కర్ణాటకకి దీనికి ఎళ్ళండి. అది మన శంకరాభరణం గురించి చెప్తే విపరీతమైన రెస్పాన్స్ ఉంటుంది. సార్. ఆ మధ్యన నేను ఒక మలయాళం అదే కొట్టారకర రవి అని వాళ్ళ అమ్మాయి పెళ్ళికెళ్ళామండి. సినిమా ఫీల్డ్ ఆయన ఛాంబర్ ప్రెసిడెంట్. ఎళ్తే అక్కడ కొట్టారకర రవి చెప్పాడు మరి శంకరాభరణం ప్రొడ్యూసర్ ఈయన ఇదని. ఇక ఎంత వాళ్ళు తీసుకెళ్ళిపోయి ఇంటర్వ్యూలు ఆ! ఇలాగండి ఫుల్ రెస్పెక్ట్ ఇంకా.